హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ కావ్య కుకింగ్ అండ్ వ్లాగ్స్. హలో ఎవ్రీవన్, ఈ వ్లాగ్ అయితే అందరికీ వెల్కమ్. ఎందుకంటే ఇది వరలక్ష్మి వ్రతం ముందు రోజు అనమాట. సో డెకరేషన్ ఇంకేమైనా థింగ్స్ కావాలంటే బయటికి వెళ్ళి తెచ్చుకోవడం, ఈ హడావిడి అంతా థర్స్డే ఉంటుంది కదా, ఫ్రైడే పూజ అన్నప్పుడు. సో ఈ థర్స్డే రోజు ఏం జరిగింది, ఏం చేసాం, ఎక్కడెక్కడికి వెళ్ళాం, ఏం షాపింగ్ చేసాం, అండ్ నేను ఎలా డెకరేషన్ చేశాను, అండ్ నేనైతే ఉన్న థింగ్స్తో సింపుల్గా డెకరేట్ చేశాను. హెవీగా అంతేమీ నాకు అంత ఇంట్రెస్ట్ కూడా లేదు. సో మనం ఉన్నంతలో సింపుల్గా చేసుకుంటే సాటిస్ఫై అవుతాం మనము. సో ఇక్కడ అమ్మవారి సారీ నేను ప్లీట్ చేస్తున్నాను అనమాట. సో మనం థర్స్డేనే ప్రీ ప్లీటింగ్ అనేది అమ్మవారి సారీ చేసుకుంటే సో మనం నైట్ డెకరేషన్ చేసేటప్పుడు చాలా చాలా ఈజీ అయిపోతుంది. ఎందుకంటే అదే మెయిన్ కాబట్టి ప్లీటింగ్ చాలా టైం పడుతుంది. ఎందుకంటే మనం అమ్మవారికి కట్టే విధానం వేరుగా ఉంటుంది, మనం కట్టుకునే విధానం మళ్ళీ వేరుగా ఉంటుంది కదా. సో ఇక్కడ చాలామందికి సారీ ప్లీటింగ్ అమ్మవారిది అందరికీ తెలిసిందే. ఇక్కడ నేను ఏం డీటెయిలింగ్గా ఏం చూపించట్లేదు. సో ఈవినింగ్ అయితే డాడీ నేను అలా బయటకు వచ్చేసాం కొన్ని థింగ్స్ తీసుకోవడానికి. అమ్మవారికి గాజులు ఇలాంటివి కొన్ని ఉంటాయి కదా, అందుకే నేను ఫ్యాన్సీ స్టోర్కి వెళ్ళాను. అండ్ దాని తర్వాత ఫ్యాబ్రిక్ స్టోర్కి కూడా వెళ్ళడం జరిగింది. ఎందుకంటే బ్యాక్ డ్రాప్కి నాకు ఈ సారీ పింక్ కలర్ వేయాలనిపించింది. ఎందుకంటే అమ్మవారి సారీ మంచి వైలెట్ కలర్ కదా, సో సారీ బాగా హైలైట్ అవుతుంది అనమాట. సో నాకు వెనకాల ఒక ఆలోచన ఉంది, ఇలా చేద్దాం అలా చేద్దామని. సో దాని తర్వాత ఫ్రూట్ మార్ట్కి వెళ్ళి ఫ్రూట్స్ తీసుకున్నాం. అలా అలా ఇంకా చాలా చూసారు కదా, పువ్వులు అవి అన్నీ. సో ఇంటికి వచ్చేసిన తర్వాత ఇక్కడ నేను రెడీ చేసుకుంటున్నా. కింద బియ్యం వేసి పైన కూడా బియ్యం వేసి నేను ఉంచాను అనమాట. చాలామంది బియ్యం వేసుకుంటారు, కొంతమంది వాటర్ వేసుకుంటారు. వాటర్ వేసుకునే అంత ధైర్యం నాకు లేదు, ఎందుకంటే అవి గమ్ముని ఒలిగిపోయినా మొత్తం తడిచిపోద్ది. రైస్ వేసుకోవడం వల్ల ఏంటంటే మనం మళ్ళీ దాన్ని ఎత్తుకోవడానికి ఉంటుంది కాబట్టి రైసే బెటరు. సో ఇక్కడైతే నేను ఇలా డెకరేట్ చేస్తున్నాను. మొన్న ఒక షార్ట్ పెట్టినప్పుడు ఈ వైట్ కలర్ దండలు అనేది నేను చూపించలేదు. నేను అది మీషోలో ఆర్డర్ చేశాను అనమాట. చాలా మంచి క్వాలిటీ వచ్చింది అదైతే. సో అదైతే అలా నేను చూసారు కదా, అలా డెకరేట్ చేసుకున్న సింపుల్గా పైన. సో మధ్యలో అనేది పింక్ కలర్ లోటస్ వచ్చాయన్నమాట. అలాగా ఆ రోజైతే చాలా చాలా వేడిగా అనిపించింది, చాలా ఇరిటేటింగ్గా అనిపించింది నాకు. బయట ఒకటి చాలా సౌండ్ ఉందన్నమాట. సో ఇంకా నైట్ కదా, ఇంకా చాలా చాలా వేడిగా అనిపించింది నాకైతే. సో అయినా కూడా పర్లేదు, మనకైతే డెకరేషన్ చేయడం ఇంపార్టెంట్. ఆ చిరాకు ఎప్పుడు ఉండదే కాబట్టి అది పక్కన పెట్టేసి ముందు ఇది కదా ఇంపార్టెంట్ అని ఇక్కడైతే నేను చేసుకుంటున్నాను. సో నా సాటిస్ఫై కోసం నేనే చేసుకుంటాను. ఎవరి హెల్ప్ అంటే డాడీ ఒక్కొక్కసారి హెల్ప్ చేస్తారు. డాడీ ఆ టైంకి రాకపోతే కనుక నేనే చేసుకుంటాను అనమాట. లేదు ఇంకా నా వల్ల కాలేదు అంటే కనుక నేను అమ్మ హెల్ప్ అడుగుతాను. సో అమ్మ ఇలా సజెస్ట్ చేస్తుంది, ఇలా పెట్టు, ఇలా చేద్దాము, ఇలాగా సింపుల్గా చేసుకుందాము, ఇలా అని. సో ఎలా అయితేనేంటి, నేనైతే నా సాటిస్ఫై కోసం ఎలాగలా సారీ సెట్ చేసుకొని ఆ హ్యాండ్స్ కూడా సెట్ చేసుకొని తర్వాత జ్యువెలరీ అయితే వేస్తున్నాను అనమాట. బ్యాక్గ్రౌండ్ నాయిస్ అస్సలు పట్టించుకోకండి. నేను ఎంత ఆపి చేస్తున్నా కూడా బ్యాక్గ్రౌండ్ నాయిస్ వస్తూనే ఉంటుంది. సో ఇక్కడైతే పైన దండలు వేసా కదా, ఇక్కడ 2 మిగిలాయి అనమాట. ఏం చేద్దాం అనుకున్నా, అది చూడ్డానికి రియల్ మల్లెపూల దండలా అనిపించింది. సో మా డాడీ ఏమన్నారంటే ఇలా పైనుంచి కింద దండలా వెయ్యి, చాలా బాగుంటుంది అమ్మవారికి అన్నారు. సో ఇక్కడ జడ వేసిన తర్వాత నేను మురిసిపోతున్నాను అనమాట డాడీని చూసి. చాలా బాగా అనిపించింది నాకు. సో ఫైనల్ లుక్ అయితే అమ్మవారిది ఇది. సో చిన్న చిన్న టచింగ్స్ ఏమైనా ఉంటే నేను మార్నింగ్ అది చేసుకున్నా, అంటే ఇంకేమైనా చేద్దాం అన్న థాట్. ఇక్కడ బ్లూ కలర్ కింద చున్నీ వేసా కదా, అది తీసేసి పింక్ కలర్ వేసాను అనమాట. పైన వెనకాల బ్యాక్ డ్రాప్ పింక్, కింద పింక్ వచ్చేలా బాగుంటుందని చెప్పి ఆ పింక్ వేసాను. టైం చూసారు కదా, 12:15 అయింది. అప్పటికైందనమాట. నా గురించి మా మమ్మీ డాడీ కూడా పడుకోలేదు. సో దాని తర్వాత పడుకుందాం అనుకునేటప్పటికి నాకు మెహందీ గుర్తొచ్చింది. ఇంకా వ్రతం పూజ అన్నప్పుడు మెహందీ ఉండాల్సిందే కదా ఖచ్చితంగా అమ్మాయిలకి. సో ఇందాక ఫ్యాన్సీ స్టోర్కి వెళ్ళినప్పుడు నేను ఈ మెహందీ కోన్స్ కూడా తెచ్చుకోవడం జరిగింది. సో ఇలా సింపుల్గా మెహందీ పెట్టేసుకున్నా. అది ఒక హ్యాండ్కే, ఎందుకంటే ఇంకొక హ్యాండ్కి పెట్టించుకుందామంటే మా మమ్మీ ఫుల్ స్లీప్లోకి వెళ్ళిపోయింది. సో దాని గురించి ఇంకా
నేనైతే ఇలా సింపుల్గా మెహందీ పెట్టేసుకున్నా. నెక్స్ట్ వ్లాగ్లో అదే వ్రతం వ్లాగ్లో కలుద్దాం. అంతవరకు బాయ్ గైస్.